ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొప్పాక గ్రామము నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. సహోదరి సంగారెడ్డిలో తన ఉద్యోగం నిమిత్తం జాయిన్ అవటానికి వెళ్ళవలసి ఉన్నది. ఆమె భర్తను 6 మాసాల చిన్న బిడ్డను ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ఇలాంటి నమ్మకమైన కుటుంబాలు నమ్మకంగా ప్రోత్సాహం ఇవ్వబట్టి ఎపిసోడ్స్ చక్కగా నిర్వహించబడుతున్నాయి. దేవుని కృప. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. వాక్య ధ్యానం కొరకు ప్రభు సహాయాన్ని వేడుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ ప్రియ బిడ్డలు వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి. మీ స్వరము మాకు దీవెన, మీ కృప మాకు అవసరము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన విశ్వాసి కుటుంబం దీవించండి. తన భర్తను తనను ఆశీర్వదించండి. ఆయన వారికి ఇచ్చిన చిన్న బిడ్డను మీరు దీవించండి. ఆమె తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. మీ చేతికి ఈ కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను నూతనంగా పంపండి ప్రభు. మీ సహాయాన్ని కోరుతున్నాము. కృప చూపండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం నుండి వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలీయుల విమోచకుడు అయిన యెహోవా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించబోతున్న విధానము ఇక్కడ వ్రాస్తున్నాడు. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకుని పోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. Behold, I make of you a threshing sledge, new, sharp, and having teeth. You shall thresh the mountains and crush them, and you shall make the hills like chaff. You shall winnow them, and the wind shall carry them away, and the tempest shall scatter them. And you shall rejoice in the Lord, in the Holy One of Israel you shall glory. ఇశ్రాయేలీయులు వారి పరిస్థితులు మనం చూస్తే, నెబుకద్నెజరు వారిని బబులోనుకు చెరకు తీసుకెళ్ళినప్పుడు వారి పరిస్థితి ఏమిటంటే, వారు రంపముల చేత గాయపరచబడి, కొరడాల చేత కొట్టబడి, గాయాలు చేయబడి, బిడ్డలు శిక్షించబడి రక్తం కార్చారు. అంటే వారి మీద దండన కాలం ఎలా ఉందంటే, దైవ దండన కాలం వారి మీద తీవ్రంగా పనిచేసింది. ఒక నురిపెడి పరిస్థితి ఎట్లా ఉందో అట్లా ఉంది. అటువంటి స్థితిని ఎదుర్కొన్న వారికి నిరీక్షణ ఇస్తూ అన్నాడు, నేను మిమ్మల్ని నురిపిడి మానుగా చేస్తాను. ఎటువంటి నురిపిడి మానటది? క్రొత్తదైన నురిపిడి మాను. అంతేకాదు, కక్కులు పెట్టబడిన పదును కలిగిన క్రొత్తదైన నురిపిడి మాను. దానికి ఏది రుద్దుకున్న షార్పెన్ అయిపోతుంది. అది దేనినైనా పొడుం చేసేస్తుంది. అట్లా నిన్ను చేస్తాను అన్నాడు. అంటే నీవు ఎవరి మీదకి వెళ్ళినా అలా అయిపోతారు, ఎవరు నీ మీదకి వచ్చినా అలా అవుతారు. ఎలా అవుతారు? నువ్వు నూర్చేస్తావు, పర్వతాలను నూర్చేస్తావు, పొడుం చేసేస్తావు,
పొట్టు వలె చేస్తావు, కొండలను పొట్టులా చేస్తావు, గాలి వస్తే కొట్టుకుపోతావు. పర్వతములు కొండలు అనేవి రాజ్యాధికారాలను, రాజులను సూచిస్తున్నాయి, గనులను సూచిస్తున్నాయి. ఇశ్రాయేలీయులు రాజ్యాలను జయిస్తారు, రాజులను జయిస్తారు, గనులను జయిస్తారు. వారు వీరి ఎదుట నిలబడకుండా కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతారు. ఇశ్రాయేలు భవిష్యత్తు చెబుతున్నాడు యెషయా భక్తుడు. అలాగా దేవుడు చేస్తాడు. అప్పుడు నీవు సంతోషపడతావు. బబులోను చెరకెళ్తున్నప్పుడు దుఃఖపడ్డారు. యూదులకు యేసుక్రీస్తు ప్రభువు మరణానంతరం, పునరుద్ధాన అనంతరం, ఆరోహణం అనంతరం యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినప్పుడు దుఃఖపడ్డారు. మరి వాళ్ళు సంతోషించింది ఎప్పుడు? ప్రభువు యొక్క రెండో రాకడలో వారికి ప్రభువు లేఖనాల్లో వాగ్దానం చేసిన కనాను భూమిని పంచిచ్చినప్పుడు, వారిని అణగద్రొక్కిన అన్య దేశ రాజ్యాలన్నింటినీ నాశనం చేసినప్పుడు, పొడుంచేసినప్పుడు, పరిశుద్ధ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు జనాంగం ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఇది వారి చరిత్ర. వింటున్న మనకు, వాక్యం వింటున్న మన తరానికి అన్వయించుకుంటే ఇదే వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మనకు ఘనమైన విజయాలను ఇస్తాడు. మనలను భయకంపితులను చేసి లోబరుచుకోవాలని చూచిన పరిస్థితులన్నింటిపైన విజయాన్ని ఇస్తాడు. అవి పొడుము చేయబడతాయి, అవి కొట్టుకుని పోతాయి, గాలికి కొట్టుకుపోతాయి, అస్థిరమైనవి అయిపోతాయి. మన మీదకు లేచు అనేకమైనటువంటి అంశాలను పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మన విషయంలో నీరు కార్చేస్తాడు, నిర్వీర్యం చేసేస్తాడు. బలమైన అధికారాలు, బలమైన వ్యక్తులు సహితం నిర్వీర్యమైపోతారు, కనుమరుగైపోతారు. ప్రభువును బట్టి విశ్వాసులు నిత్యం సంతోషించేటట్లు దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధ దేవుడైన ప్రభువును బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి విజయాలను సాధిస్తూ, శత్రువును అనగదొక్కుతూ మన జీవితంలో ముందుకు కొనసాగుతుంటాము. శరీరము పర్వతము వంటిది. శోధనలో పర్వతము అంత ఎత్తు. శరీరమును శోధిస్తాడు అపవాది. శరీరేచ్ఛలను ఆధారం చేసుకుని విశ్వాసి యొక్క అంతరంగాన్ని నిత్యం శోధిస్తూ ఉంటాడు అపవాది. యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన 3 శోధనలు మత్తయి సువార్తలో చెప్పాడు, 3వ అధ్యాయంలో. ఆ 3 శోధనలు మనం చూస్తున్నప్పుడు, ఒకటి అరణ్యంలో, రెండవది పరిశుద్ధమైన దేవాలయం యొక్క శిఖరమున, మూడవది ఒక ప్రత్యేకమైనటువంటి విధముగా మూడవ శోధన పర్వతము మీద. పర్వతం మీద, అరణ్యంలో, దేవుని మందిరం మీద. అరణ్యము దేనిని రిప్రజెంట్ చేస్తుంది? ప్లేస్ ఆఫ్ కన్ఫ్యూజన్. జవాబు దొరకని అనేక సమస్యలు, నిరాశ, నిస్పృహ వంటి పరిస్థితులు, ఒంటరితనం, అటువంటి పరిస్థితుల్లో శోధిస్తాడు. దేవుని మందిరము యొక్క అనుభవం దేన్ని సూచిస్తోంది? స్పిరిచువల్ విక్టరీస్ మనకొచ్చినప్పుడు, ఆధ్యాత్మికంగా శిఖరం, దేవాలయపు శిఖరం మీద ఎక్కించాడు. దేవాలయం అంటే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంగా ఉన్నత కార్యాలు సాధించినప్పుడు సాతాను శోధిస్తాడు. అలాగే పర్వతం మీదకు తీసుకెళ్ళాడు, స్పేస్లోకి తీసుకెళ్ళాడు, అన్నీ చూయించాడు, ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళాడు, లోకమును చూపించి శోధిస్తాడు. మనకున్నటువంటి తలాంతులను ఆధారం చేసుకుని దేవునికి అవిధేయులు కమ్మని శోధిస్తాడు. కనుక పర్వతము, కొండలు అపవాది మనకు కలుగు చేసేటువంటి ఆధ్యాత్మిక శోధనలుగా ఎంచుకుంటే వాటిని ఆత్మశక్తి ద్వారా మనం జయించగలుగుతాం. ఏ మానవుడు తన యొక్క భౌతిక జ్ఞానం చేత ఆధ్యాత్మిక సంబంధమైన శోధనలను జయించలేడు.
ఒకవేళ లా గ్రాడ్యుయేట్ అయితే అయ్యుండొచ్చు నీవు, న్యాయం బాగా నీకు తెలిసి ఉండవచ్చు, కానీ అన్యాయము చేయుట విషయంలో నీవు నీ ఆత్మలో వస్తున్న శోధనను నువ్వు నీ పట్టాన్ని బట్టి జయించలేవు. ధర్మశాస్త్రము మానవుణ్ణి పాపి అని నిర్ధారిస్తోంది. ధర్మశాస్త్రం మానవునికి మేలుకరమైనది కానీ రక్షణార్థమైనది కాదనేది తెలియపరిచింది. పాపమనగా ఏమో తెలియచేస్తోంది, నీవు పాపివని తెలియచేస్తోంది. పాపాన్ని జయించలేవనేది ధర్మశాస్త్రాన్ని చూచినప్పుడే మనకు అర్థమవుతుంది. కనుక ఒకవేళ నువ్వు విద్యావంతుడవు కావచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానములో నీ భౌతిక విద్య ఏమాత్రం కొరగాదు, ఉపయోగపడదు. నీ క్యారెక్టర్ని నీవు, నీ గుణమును, నీ శీలమును కాపాడుకున్నటకు నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ చేసేస్తే నీ గుణాన్ని కాపాడుకోవటం సాధ్యమయ్యేది కాదు. కనుక భౌతిక జ్ఞానం వేరు, భౌతిక విద్య వేరు. భౌతిక విద్య చేత, జ్ఞానం చేత ఆత్మ సంబంధమైనటువంటి అంశాలలో విజయాన్ని సాధించలేం మనం. ఎంతమంది విద్యాధికులైన వారు పాపము చేసి ప్రభావాన్ని కోల్పోయిన వారుగా బ్రతుకుతున్నారు. కనుక నీ భౌతిక విద్య నీకు జ్ఞానం ఇవ్వచ్చును, పరిస్థితులను అవగాహన ఇవ్వచ్చును, కానీ నీ ఆత్మలో శక్తిని ఇవ్వదు భౌతిక విద్య. కనుక సోదరుడ సోదరి, నీ శరీరము కానీ, అపవాది కానీ, లోకం కానీ నిన్ను శోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత వీటిని జయించుటకు ప్రభువు పరిశుద్ధుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు. నీ ద్వారానే జయింపజేస్తాడు. ఆయన డైరెక్ట్గా వారు చేసి జయించడం కాదు, నీ ద్వారా జయింపజేస్తాడు. అందుకే నువ్వు సంతోషిస్తావు. దేవుడు నిన్ను పదునైనటువంటి ఒక బలమైనటువంటి నురిపిడి రాయిగా చేస్తాడు, మ్రానుగా చేస్తాడు. కనుక ఆత్మ సంబంధంగా యూ విల్ బికమ్ ఎ టఫ్ పర్సనాలిటీ ఫర్ డెవిల్ టు డిఫీట్ యూ. సాతాను నిన్ను జయించడానికి వీలు లేనటువంటి ఒక బలమైనటువంటి యోధుడిగా నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు తన ఆత్మచేత తన కార్యాన్ని నీ అంతరంగంలో జరిగిస్తాడు. నీవెంతగా ఇష్టపడితే అంతగా దైవ కార్యం నీలో జరగటం చూస్తాం. మనకెంత దాహం అయితే అంత నీరు త్రాగుతాం, మనకెంత ఆకలి అయితే అంతగా ఆహారాన్ని తింటాం. అలాగే ఆత్మ విషయంలో కూడాను మీరు ఎంతగా ఆకలి దప్పులు కలిగి ఉంటే అంత నీతి చేత మీరు నింపబడతారు. దేవుని కొరకు అంత ఆశ, ఆకలి ఉన్నప్పుడు మీ అంతరంగాలు అంతే విధానములో నింపబడతాయి. అప్పుడే మీరు ఆనందించగలుగుతారు. ఆత్మలో దేవుణ్ణి సంపూర్ణముగా నిండి ఉన్న అనుభవానికి మనం ఎదిగినప్పుడు నిజంగా మన హృదయం అంతా కూడా ఆత్మ సంబంధమైన ఆనందం చేత నిండిపోతుంది. 17వ వచనం, దీన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోతోంది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిస్తాను, ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యం చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యన ఊటలను ఉబకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. దీన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు. చూడండి, వెన్ ద పూర్ అండ్ నీడీ సీక్ వాటర్ అండ్ దేర్ ఈజ్ నన్ అండ్ దేర్ టంగ్ ఈజ్ ప్యాచ్డ్ విత్ థర్స్ట్. చూడండి, దీన దరిద్రులుగా పోలుస్తున్నాడు ఇక్కడ సమాజాన్ని. దేవుని ప్రజలు దీన దరిద్రులుగా ఎంచబడుతున్నారు. దేనిలో దీన దరిద్రులు దౌర్భాగ్యంగా కనిపిస్తున్న వారు? దీన దరిద్రులు, పూర్ అండ్ నీడీ. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అదే మాట ఇక్కడ కూడా చెబుతున్నాడు.
దీన దరిద్రులు అన్నప్పుడు పూర్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ ఫిజికల్ థింగ్స్, భౌతిక విషయాలు కాదు. వారు దప్పిగుని ఉన్నారు అంతరంగములో దేవుని ఆత్మ కొరకు, దేవుని నడిపింపు కొరకు. వారికి లభించుటలేదు. పాత నిబంధన కాలంలో బబులోను చెరకు వెళ్ళిన యూదులు బబులోను చెర నుండి వచ్చిన తరువాత కూడాను వారు దేవుని కొరకు అంగలార్చిన అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. వారు దేవుని కొరకు అంగలారుస్తున్న అనుభవాన్ని వారి జీవితాల్లో కలిగి ఉన్నప్పటికీ కూడాను వారు పొందలేని వారిగానే ఉన్నారు. ఇండ్వెలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది పాత నిబంధన గ్రంథంలోని యూదులకు అనుగ్రహించబడలేదు. వారు దేవుని యొక్క సహవాసం కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు చాలా తీవ్రంగా వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల మధ్య జరిగినటువంటిది ఏమిటి? అటువంటి పరిస్థితుల మధ్య వారు ఎదురు చూస్తుండగా వారికి వాగ్దానం వచ్చింది. ఏమిటట వాగ్దానం? నేనే వారికి ఉత్తరమిస్తాను, యెహోవా అను నేను వారికి ఉత్తరమిస్తాను. God is so compassionate towards the children of Israel. ఇశ్రాయేలు బిడ్డల పక్షంగా దేవుడు చాలా కృపా కనికరములు కలిగిన వాడుగా జీవించాడు. వారికి కనికరము చూపాడు, కృప చూపాడు, జాలి చూపాడు. వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు, యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క భక్తులకు తాను చేసిన వాగ్దానాలను బట్టి తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. ఇది మానిపోనటువంటి వాక్యం, తొలగిపోని వాక్యం, నెరవేర్చబడవలసిన వాక్యం. జనులందరూ చూచి అంటారట, యెహోవా హస్తం ఈ కార్యం చేసింది వీళ్లకు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేశాడని తెలుసుకుని 1, 2 మనస్కరించి, 3 స్పష్టంగా గ్రహించి. చూడండి, లోకమంతా కూడా తెలుసుకుంటారు, గ్రహిస్తారు, మనస్కరిస్తారు. తెలుసుకుంటారు, గ్రహిస్తారు, మనస్కరిస్తారు. 3 విధాలుగా వాళ్ళు తెలుసుకుని దేవుని గణపరుస్తారు. వారు ఆదరించబడ్డారని తెలుసుకుంటారు. ఎలా అవుతారట వాళ్ళు? చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేయుట, లోయలున్నటువంటి చోట ఓటలు వచ్చుట, లోయల మధ్య ఓటలు ఉబగ చేయబడుట, అరణ్యమును నీటి మడుగుగా చేయుట, ఎండిన నేలన నీటి బుగ్గలను పారజేయుట. చూడండి, నీటి ప్రవాహాన్ని చూపిస్తున్నాడు. 19వ వచనమంతా నీటి ప్రవాహం, నీటి ప్రవాహం. నీరు పరిశుద్ధాత్మునికి గుర్తుగా కనిపిస్తుంది. నీరు దేవుని యొక్క వాక్యమునకు గుర్తుగా కనిపిస్తుంది. నీరు వారి యొక్క ఆత్మీయ జీవితాలకు వృద్ధిని కలుగజేసేటువంటి ఔషధంగా కనిపిస్తుంది. ఈనాడు మనకు కూడా అంతే. మన జీవితాల్లో ఎండిన అనుభవం నుండి, అరణ్య అనుభవం నుండి, లోయల అనుభవం నుండి, చెట్లు లేని మెట్టల అనుభవం నుండి చక్కటి నీరు ప్రవహించున్నట్లుగా చేయబడాలి. అనగా యు మస్ట్ ఒబే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మునికి మనం లోబడి వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన అనుభవం చేత మనం జీవించాలి. అలా జీవించినప్పుడే పరిశుద్ధత ప్రవహిస్తుంది. నీతి న్యాయముల కొరకైన ఆకలి దప్పులు మన యందు జనిస్తాయి. సత్యము కొరకు మనం జీవిస్తాం, సత్యముగా బ్రతుకుతాం, సత్యమునే ఆశ్రయిస్తాం. లోకములో ఉన్న దేని వైపు మన నేత్రాలను మనం చూపం, దేని కొరకు మనం అంగలార్చం. ప్రభువే మన అంతిమ గురై ఉంటాడు. అట్టి స్థితి మనకు కావాలి. మన యొక్క గమనము పరలోక రాజ్యం కావాలి. ఆయన రాజ్యమును నీతిని మనం మొదట వెదికే వారంగా ఉండాలి. ఆయన చిత్తమును భూమి మీద నెరవేర్చే ఉన్నత దైవ సేవకులంగా జీవించాలి. దేవుని పిల్లలముగా ఆయనకు మహిమ తెచ్చువారముగా జీవించాలి. మన ప్రవర్తన చేత దేవునికి మహిమ కలిగేటట్లుగా జీవించాలి. అనగా
పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడు అనుభవానికి రావాలి. ఎట్లా సాధ్యం? దీన మనసు, మారు మనసు, విరిగి నలిగిన మనసు. హృదయమున అహంకారం ఉన్నవాడు ఆత్మయందు వర్ధిల్లలేడు, గర్వమున్నవాడు వర్ధిల్లలేడు. తనను ఇతరులతో పోల్చుకొని శ్రేష్ఠుడిని ఎంచుకున్నవాడు పరిశుద్ధాత్మలో వర్ధిల్లలేడు. అయ్యో నేనే పాటివాడిని అని తగ్గించుకున్నవాడు, దీనుడైన వాడే ఈ విధంగా నీటి ప్రవాహము చేత మహావృక్షాలు నాటబడిన అనుభవానికి వస్తాడు. అరణ్యములో దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు, గొంజి చెట్లు, తైల వృక్షాలు, తమాల వృక్షాలు, సరళ వృక్షాలు, నేరేడు వృక్షాలు, అన్నీ వృక్షాలే, అన్నీ వృక్షాలే. చెట్లు కాదు, మొక్కలు కాదు. చెట్టు మొక్క అంటే చాలా చిన్నది, చెట్టు అంటే కొంచెం పెద్దది. వృక్షము మహావృక్షము, వృక్షము మహావృక్షము. నేను ఒకసారి ఆదిలాబాద్లో చూశాను, ఒక చెట్టు త్వరలోంచి రోడ్డు వేసారు. అటేపుకి చెట్టు అడ్డుగా వచ్చింది, ఒక తొర్ర కింద కట్ చేశారు, దానిలోంచి తారు రోడ్డు వేశారు. వాహనాలు వెళ్ళిపోతాయి, కార్లు, మోటార్ సైకిల్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అది మహావృక్షం అంటే. మహావృక్షం అవుతారు. మొదటి సంకీర్తన మనం చూస్తే, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీతిమంతుడు దేవుని వాక్యమును ఆశ్రయించిన వాడు, దేవుని ఆత్మను ఆశ్రయించిన వాడు ఎలా ఉంటాడట? వృక్షము వలె ఉంటాడు, మవ్వ వేస్తూ ఉంటాడు, వృద్ధిలోకి వస్తుంటాడు, అభివృద్ధి చెందిన వాడుగా ఉంటాడు. కనుక భౌతిక విషయాల పట్ల ఆసక్తి కంటే ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగినప్పుడే నీవు దేవుని యొక్క అద్భుత కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు. 21 వ్యాజ్యమాడుము అని యెహోవా అంటున్నాడు, మీ రుజువు చూపించండి అని యాకోబు రాజు చెప్పుచూ ఉన్నాడు. యాకోబు రాజు చెప్పుచూ ఉన్నాడు, జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియచెప్పండి, పూర్వమైన వాటిని విశదపరచండి, మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు మాకు తెలియజెప్పండి, లేని ఎడల రాగల వాటినైనా మాకు తెలియచెప్పండి. జరగబోవునవి, రాబోవునవి అనగా భవిష్యత్తు. భవిష్యత్తును చెప్పగలిగిన వాడెవడు? వాడు ముందుకొచ్చి మాట్లాడని అంటున్నాడు. దేవుణ్ణి ఎవరైతే ఎరుగని వారు ఉన్నారో, అన్యజనులు ఉన్నారో, వారికి యాకోబు యొక్క రాజు, యాకోబు యొక్క రాజు, జాగ్రత్తగా వినాలి, యాకోబు యొక్క రాజు ఎవరు? యేసుప్రభువే. నీవు యూదులకు రాజువా? పిలాతు ప్రభువుని అడిగిన ప్రశ్న, నీవు యూదులకు రాజువా? ప్రభు నో అనలేదు, అవును నీవు అన్నట్టే నేను రాజునే. యేసు శిలువ మీద విలాసం 3 భాషల్లో పిలాతు రాయించాడు, యూదుల రాజు నజరేయుడైన యేసు, INRI. యాకోబు రాజు, యూదులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నాడు, ఎవరు దేవుడు? దేవుడు అనగా భవిష్యత్తు చెప్పగలిగిన వాడు, రాబోతున్న వాటిని చెప్పగలిగిన వాడు, జరగబోవు వాటిని విశదపరిచి చెప్పగలిగినటువంటి వాడు ఒక్క ప్రభు అయిన యెహోవాయే, ప్రభువే. ఇక మీదట రాబోవు సంగతులు తెలియచేయండి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము. మేము ఒకరినొకరం సాటి చేసుకొని కనుగొన్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మల్ని కోరువారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొక్కని రేపుతున్నాను, నా నామమును ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వస్తున్నాడు. వాడు బురద త్రొక్కునట్టు, కుమ్మరి మన్ను త్రొక్కునట్టు అతడు సైన్యముల అధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దాన్ని అది ఆది నుండి తెలియజెప్పిన వాడు ఎవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమును దాన్ని తెలియజెప్పిన వాడు ఎవడు? దాన్ని తెలియజెప్పు వాడెవడునూ లేడు, వినిపించువాడెవడునూ లేడు, నా మాటలు వినువాడెవడునూ లేడు. ఆలకించుడి అవియే అని మొదట సియోనుతో చెప్పిన వాడును నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటించమని ఒకనిని నేనే పంపితిని. నేను చూడగా ఎవడునూ లేకపోయెను, నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడునూ లేకపోయెను. వారందరూ మాయాస్వరూపులు, వారి క్రియలు
మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి ఉట్టి గాలి అయి ఉన్నవి. యూదేతర జనాంగము అనగా అన్యజనులు తాము దేవతలు దేవుళ్ళని చెప్పుకున్న వాటన్నింటినీ కూడా ఖండించేస్తున్నాడు యెషయా ప్రవక్త. అవి మాయాస్వరూపులు, అవి లేవు, సృష్టించుకున్నారు అని చెబుతున్నాడు. ఇప్పటికీ క్రైస్తవునికి నాన్ క్రిస్టియన్కి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఓన్లీ గాడ్, దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే అంటాడు క్రైస్తవుడు. మిగిలిన వారు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరైనా దేవుడే అంటారు. అక్కడే మేజర్ కాన్ఫ్లిక్ట్. కనుక యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని క్రైస్తవుడు ప్రకటించినప్పుడు లోకమంతా క్రైస్తవునికి భిన్నంగా తయారవుతుంది. ఇది వాస్తవం. క్రీస్తు తప్ప ఎవరునూ రక్షకుడు లేడు అని చెప్పినప్పుడే లోకంలో సమస్య వస్తుంది. కానీ చెప్పక తప్పదు. బైబిల్ ప్రకారం బైబిల్ చెబుతా రక్షకుడు ఒక్కడే, ఈ నామమునే మనం రక్షించబడాలి, మరి ఏ నామమున మానవునికి రక్షణ కలుగుదు అన్నాడు. కనుక ఇది అన్యులను బాధ పెట్టేటువంటి వాక్యం అయినప్పటికీ వ్రాయబడినది వ్రాయబడినట్టుగా చదివి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. యెషయా పలికాడు 650 సంవత్సరాలకు క్రీస్తు వస్తారనగా యెషయా ఈ మాటలను చెబుతున్నాడు. అన్య జనాంగం అనుసరిస్తున్న దేవతలు కాదు, రుజువు చేయమంటున్నాడు. సోదరుడా, సోదరి, జరగబోము వాటిని తెలియచేయాలి, రాబోము వాటిని తెలియచేయాలన్నాడు. బైబిల్ గ్రంథం ఒక్కటే రాబోతున్నటువంటి సమస్తమైన భవిష్యత్తును తేటగా వివరించి ప్రవచనాత్మకంగా చెప్పింది. జరిగినటువంటి చరిత్రలో యాకోబు మొదలు ప్రవచించిన ప్రతి ప్రవచనం, ఆదికాండ 49వ అధ్యాయంలో ప్రవచించినవి, ద్వితీయోపదేశకాండంలో మోషే ప్రవచించినవి, ఆ తర్వాత ప్రవక్తలు ప్రవచించినవి అన్నీ నెరవేరుతూ వచ్చాయి. నెరవేర్చబడవలసినవి నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరబోతున్నాయి. కనుక అభ్యంతరపడని వాడు ధన్యుడు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి కుటుంబము కొప్పాక గ్రామ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ మాసము అంతము వరకు సహకారులు కావలను, ప్రభువు సహాయము చేయనట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. వాక్యము వింటున్న నీ ప్రియ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నా. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరూ సువార్తను గ్రహించుటకు ఆత్మశక్తి చేత కృపనిమ్మని అడుగుచున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.